నన్ను ఒక ఆయన అన్నాడు, తీన్మార్ మల్లన్న ఎన్నికల పోటీ చేస్తే ఖర్చు అవుతుంది, బాగా అవుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, మీతో తేడవుతుంది, ఎంత అవుతుంది అంటే ఓ సంఖ్య చెప్పిండు. ఓ 50 అన్నాడు. 60 అయితే మీకేమైనా ఇబ్బందా అని చెప్పిన. ఇంకా ఎక్కడ పోటీ పడగలుగుతారు? మన ఆలోచన చిన్నది ఉన్నప్పుడు, చాలా లిమిటెడ్ పరిధిలో ఆలోచించినప్పుడు మనకి ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇది దాటితే ప్రపంచం ఉంది, ఇది దాటితేనే అసలైన ప్రపంచం ఉంది. అది దాటాలని తీన్మార్ మల్లన్న 10 ఏళ్ల నుంచి కొట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఇప్పటిదాకా చట్టసభలో అడుగుపెట్టే అవకాశం రాకుండా చాలా మంది అడ్డుకున్నారు. మీ అందరికి తెలుసు. ఈసారి నన్ను అడ్డుకుంటూ ఎవడు లేడు. ఇది నేను ఏ ధైర్యంతో చెప్తున్నంటే, వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ఉన్నటువంటి 300 కాపులు ఇచ్చినటువంటి ధైర్యంతో చెప్తా ఉన్నా ఈ మాట. ఇవాళ కొండా దేవన్న కానీ మిగతా కాపు సభ్యులు కానీ ఇవాళ కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఈ 3 జిల్లాల పంటి. పోయినసారి కంటే కొంత భారం తగ్గింది నాకు ఈసారి. ఎందుకంటే అప్పుడేమో సగం మందికి ఎరకనండి నేను ఎవరనేది. ఇప్పుడు సత్తుపల్లి మీటింగ్ అవుతుంది, మధురా సత్తుపల్లికి మీటింగ్ అవుతా ఉంది. ఫోన్ మాట్లాడుతూ ఉన్నా. మనం చాలా మంది కలిసి, అరే పోయినసారి మాకు తెలియదన్నా, ఇట్లా అన్న సంగతి మాకు తెలియదన్నా అని చెప్పారంటా ఉన్నారు. ఇప్పుడు తెలిసింది కాబట్టి చాలా విస్తృతంగా పనిచేస్తూ ఉన్నారు. ఒక్క తీన్మార్ మల్లన్ననో లేకపోతే ఇంకొకరు పోతే కాదు. చట్టసభకి ఆదర్శ భావాలుండి, జాతి పట్ల నిబద్ధత ఉండి, ఈ దేశం పట్ల ప్రేమ ఉండి, ఈ ప్రజల పట్ల ప్రేమానురాగాలుంటే ప్రతి వ్యక్తి పోవాలి. నిజంగా ఇదే కరోనా టైంలో గడాల శ్రీనివాస్ గారు, ఈ కాపు బిడ్డ, మేము ఎన్ని ఫోన్లు చేసినా విసుగు చెందకుండా ఎక్కడ ఎవరికి వైద్యం కావాలన్నా నిమిషాల మీద పనిచేసి పెట్టినటువంటి వ్యక్తి ఆయన. నేను గర్వపడతానన్నా అటువంటి ఉన్నతాధికారి మన కాపు కులం నుంచి అక్కడ ఉండడం. నేను ఎంతో మందికి సేవ చేసిన, నేనే కాదగా మా రవి, మా పిఏ ఉంటాడు, ఆయన కూడా అనేకమైనటువంటి పనులు చేయిస్తూ ఉంటాడు. ఇవాళ కొంత మాకు చెయ్యిరిగినట్టు అయిపోయింది, అవకాశం అక్కడ తక్కువ ఉంది. సరే అటు పోయినా కూడా ఇంకో దిక్కు పెరిగింది, మళ్ళా ఇబ్బంది ఏం లేదు.